కామ్రేడ్ సీతారాం యేచూరి ఇక లేరు. రాజకీయ క్రూరుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం కన్నుమూశారు. 1952లో మద్రాసులోని తెలుగు కుటుంబంలో జన్మించిన సీతారాం యేచూరి హైదరాబాద్లో 10th వరకు చదివారు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరడంతో ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది. 1975లో సిపిఎం పార్టీలో చేరారు. జేఎన్యూ అధ్యక్షునిగా 3 సార్లు పనిచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో కొన్నాళ్ల పాటు సీతారాం యేచూరి అండర్ గ్రౌండ్లో ఉన్నారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ మెంబర్గా, 92లో పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకి ఎన్నికైన సీతారాం యేచూరి 2017 వరకు దాదాపు 12 ఏళ్ల పాటు ఎంపీగా సేవలందించారు. సీతారాం యేచూరి మృతితో పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.